లో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు అహస్వేరోస్. ఆయన దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 127 సంస్థానములను ఆయన పరిపాలన చేశాడు. బైబిల్లో వ్రాయబడి ఉంది, హిందూ దేశం నుండి కూసు దేశం వరకు ఆయన పరిపాలన చేశాడని. అయితే ఆయన రాజు అయిన తర్వాత 3వ సంవత్సరములో ఆయన మనసులో ఒక తలాంపు కలిగింది. మన కోటలో ఉన్న వారందరికీ భోజనాలు పెట్టాలి, 7 రోజుల పాటు ఒక మంచి గొప్ప విందు చేయించాలి అని ఆయనకి మనసులో ఒక తలాంపు కలిగి కోటలో ఉన్న వారందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఎన్ని రోజులట? 7 రోజులు. ఈ 7 రోజుల విందు మరి జరుగుతూ ఉంది. మొదటి రోజు అయ్యింది, అలాగనే 2వ రోజు, అలాగనే 3వ రోజు, అలాగనే 4వ రోజు, అలాగనే 5వ రోజు, 6వ రోజు పూర్తయి 7వ రోజులోనికి వచ్చింది ఆ విందు కార్యక్రమం. ఇక 7వ రోజు అంటే లాస్ట్ రోజు. ఈ ఆఖరి రోజున 7వ రోజున అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు ప్రజలంతా. మహారాజు వారందరిలో మధ్యలో ఉన్నారు. ఆయన ద్రాక్షారసం పుచ్చుకుని సంతోషంగా, చాలా సంతోషంగా ఆయన ఉన్నాడు. అయితే ఆ క్రమములో మరి ఒక తలాంపు ఆయనకి కలిగింది. ఏంటా తలాంపు అంటే, నా రాణి అయిన వస్తీ ఉంది కదా, నా రాణి అందాన్ని, సౌందర్యాన్ని ఈ ప్రజలంతా చూడాలి అని అనుకుని అక్కడే ఒక 7 సండులు ఉంటే ఆ సండుల్ని పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి మన రాణిగారిని తీసుకురండి అని పంపించాడు. గబగబా వెళ్ళారు. రాణిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి, అమ్మా రాణిగారు, ఇదిగో మహారాజు గారు మిమ్మల్ని పిలుచుకు తీసుకురమ్మన్నారు. మీ సౌందర్యాన్ని అక్కడున్న ప్రజలు, సేవకులు, అధికారులు అందరూ చూడాలట. దయచేసి మీరు తయారయ్యి రండి, మేము తీసుకుని వెళ్తాం, రమ్మని కవరు పంపించారు అని ఈ సండులంతా చెప్పారు. రాణి అన్నది వస్తే, నేను రాను అని చెప్పండి అని చెప్పింది. అహంకారముతో నేను రాను అని చెప్పింది. అమ్మా ఈ మాట చెప్పమంటారా మహారాజు గారికి? వెళ్ళండి, ఈ మాటే చెప్పండి అని చెబితే మహారాజు దగ్గరకు వచ్చేసారు. అయ్యా మహారాజా, రాణిగారు రానన్నారు అని అంటే, నేను కౌరు పంపిస్తే రానన్నదా? ఏది ఇన్ని దేశాలకి మహారాజుని, ఇన్ని దేశాలు పరిపాలన చేస్తూ ఉన్నాను, నేను కౌరు పంపిస్తే రానన్నదా? ఈ రోజు నుండి మరలా నా దగ్గరికి రావడానికి కానీ నాకు కనిపించడానికి కానీ వీలు లేదు అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు మహారాజు. చాలా కోపం వచ్చేసింది ఆయనకి. అంతేకాకుండా వస్తీకి బదులుగా, అంటే రాణికి బదులుగా అదే స్థానంలో మరి ఒక స్త్రీని, మరి ఒక అందమైన యోగ్యురాలైన ఒక స్త్రీని ఏర్పాటు చేయండి అని అక్కడే ఉన్న అధికారులకు మహారాజు ఆజ్ఞాపించారు. అంతేకాకుండా ఇంకొక ఆజ్ఞ కూడా జారీ చేశారు ఆయన. మనం ఎన్ని దేశాలైతే పరిపాలన చేస్తూ ఉన్నామో ఈ 127 సంస్థానములకు దయచేసి మీరంతా ఏం చేస్తారంటే తాకీదులు పంపించండి. ఆ తాకీదుల్లో ఒక మాట వ్రాయండి, ప్రతి స్త్రీ తన పురుషునకు, ప్రతి భార్య తన భర్తనకు లోబడి ఉండాలి అని మీరు ఆ తాకీదులో వ్రాసి పంపించండి అని మహారాజు ఆజ్ఞాపించాడు. అన్నట్లుగా అలాగే చేస్తూ ఉన్నారు. అయితే రాజుగారి దగ్గర 4 యవనస్తులు ఉన్నారండి. ఈ 4 యవనస్తులు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహారాజా, మన దేశంలో అనేక మంది కన్యకులు, అందమైన వారు ఉన్నారు కదా, అంతేకాకుండా మీరు పరిపాలన చేస్తూ ఉన్న ఈ 127 దేశాల్లో ఇదిగో అనేక మంది కన్యకులు, అందగత్తులు ఉన్నారు కదా, వీరందరినీ పోగు చేసి మీ దగ్గరికి తీసుకొస్తే మీరు చూసి ఎవరైతే మీకు నచ్చితే ఆ అమ్మాయినే, ఆ కన్యకనే మీరే రాణిగా చేయవచ్చును కదా అని ఒక చిన్న సలహా ఇచ్చారు. ఈ సలహా మహారాజు గారికి బాగా నచ్చిందండి.
మీ సలహా నాకు బాగా నచ్చిందని అధికారుల్ని పిలిపించి, ఇదిగో కన్యకలందరినీ తీసుకురండి, మన కోటలో పెట్టండి అని చెప్పాడు. ఈ అధికారులంతా కూడా వెళ్ళి ఆ దేశంలో కానివ్వండి, ఆయా దేశంలో కానివ్వండి, రాజుగారు పరిపాలన చేస్తున్న ప్రతి దేశంలో అవన్నీ వారందరినీ పోగు చేసి, కన్యకలందరినీ, అందగత్తెలందరినీ పోగు చేసి రాజుగారి కోటలోనికి తీసుకొచ్చారు. 1000 మందే ఉన్నారో 2000 మందే ఉన్నారో, మొత్తం కన్యకలందరినీ తీసుకొచ్చి, అందగత్తెలందరినీ తీసుకొచ్చి రాజుగారి కోటలో ఉంచారు. ఎవరు ఆధీనంలో ఉంచారు అని అంటే సండుడైన హేగే ఆధీనంలో ఉంచారు. ఈ హేగే ఎవరు అని అంటే సండు. సండు అంటే అర్థం ఏంటి? మగాగాక ఆడాగాక ఉండేవారిని సండులు అని పిలుస్తూ ఉంది బైబిల్. ఇజ్రాలు అని, అంతేకాకుండా నపంసకులు అని కూడా పిలుస్తూ ఉంది. అయితే ఈ సండుడైన హేగే స్త్రీలందరికీ కాపరిగా ఉండేవాడు. స్త్రీలు అనంటే రాజుగారి దగ్గరికి పంపించే స్త్రీలందరికీ కాపరిగా ఉండేవాడు. ఏ రోజు ఏ అమ్మాయిని పంపించాలి? ఈరోజు ఈ అమ్మాయి నువ్వు వెళ్ళు, రేపొద్దుట నువ్వు వెళ్ళు, ఎల్లుండ నువ్వు వెళ్ళు, ఈ రకంగా ఏ రోజు ఏ అమ్మాయిని ఏ సమయంలో పంపించాలో రాజుగారి దగ్గరికి, ఆ సమయంలో పంపించడమే తన డ్యూటీ, హేగే డ్యూటీ. కాబట్టి ఆల్రెడీ కొంతమంది స్త్రీలు హేగే ఆధీనంలో ఉన్నారు. అంతేకాకుండా వీరందరినీ కూడా, కన్యకలందరినీ, అందగత్తెలందరినీ కూడా తీసుకుని వచ్చి హేగే ఆధీనంలో ఉంచారండి. ఇప్పుడు హేగే పని ఏంటంటే ఒక్కొక్క అమ్మాయిని అలంకరించి అందంగా తయారు చేసి రాజు అంతఃపురంలోనికి పంపించాలి. ఇలాగే చేస్తూ ఉన్నాడు హేగే. ఒక్కొక్క అమ్మాయి వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి ఏది కోరితే అది, రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ కూడా ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏది కావాలో అది పెట్టండి. ఆ స్త్రీలందరికీ కూడా, నా దగ్గరకు వచ్చే కన్యకలందరికీ కూడా, నా దగ్గరకు వచ్చే అందగత్తెలందరికీ కూడా వారు ఏది కోరితే అది ఇవ్వండి. అలంకరణ విషయంలో ఆభరణాలు కావాలా ఇవ్వండి. ఆహార విషయంలో ఏది పలానా పదార్థం కావాలా ఇవ్వండి. వారు ఏది కోరితే వారికి అది ఇవ్వండి అని మహారాజు ఆజ్ఞాపించాడు. అయితే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి అలంకరించి ఒక్కొక్క అమ్మాయిని పంపిస్తూ ఉన్నారు హేగే. రాజుగారు చూస్తూ ఉన్నారు, మరలా తిరిగి పంపించేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంది. ఇలాగన వంతులు చెప్పున మహారాజు దగ్గరికి ఒక్కొక్క అందగత్తె, ఒక్కొక్క కన్యక వెళ్తూ ఉంది. ఈ క్రమంలో ఎస్తేరు వంతు వచ్చింది. ఎందుకంటే ఇలాగ పోగు చేసినప్పుడు తన కుటుంబంలో ఉన్న ఎస్తేరు ఈమె అందంగా ఉండుట చేత వెళ్ళిన అధికారులు, వెళ్ళిన సైనికులు ఎస్తేరుని తీసుకొచ్చి ఈ కన్యకలందరిలో పెట్టారు. ఈ ఎస్తేరు ఎక్కడుంది? ఇప్పుడు రాజుకోటలో ఉంది. ఈ ఎస్తేరుకి వంతు వచ్చింది. ఇప్పుడు ఎస్తేరుని కుర్చీలో కూర్చోబెట్టి ఈ హేగే, సన్నుడైన హేగే అనేవాడు తయారు చేశాడు, అలంకరించాడు, ఆభరణాలు పెట్టి అలంకరించాడు. ఈ ఎస్తేరు చిన్నప్పటి నుండి చాలా భక్తిగా పెరిగిందండి. నిజానికి ఎస్తేరుకి తల్లి తండ్రి లేరు, చనిపోయారు. అలా చనిపోయినప్పుడు తన కుటుంబంలో పెదనాన్నగారు అబ్బాయి అయిన మొర్దెకై, అరే నా చెల్లాయికి తల్లి తండ్రి చనిపోయారు, నా చిన్నాన్న మా పిన్ని చనిపోయారు, నా చెల్లి అనాథ అయిపోయింది అని ఈ మొర్దెకై ఏం చేశాడంటే తన చెల్లైన ఎస్తేరుని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టి పెంచడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పెరిగింది, పెద్దదయ్యింది. ఈ మొర్దెకై ఎలా పెంచాడు అని అంటే చాలా భక్తిగా పెంచాడండి. చిన్నప్పటి నుండి భక్తిగా ప్రార్థన చేయటము, పాటలు పాడటము, విధేయతగా ఉండటము, భక్తిగా పెంచడం వల్ల ఎవరు ఎస్తేరుని చూసినప్పటికీ ఎస్తేరు మీద దయ ఆ దయ జాలి కలుగుతూ ఉంది. దీనురాలుగా ఉండి, విధేయతగా ఉండి, ఏది చెబితే ఆ మాటకు లోబడతా ఉండి, చెప్పిన మాటల్లా వింటా ఉండి, ఈ ఎస్తేరు ఎవరి మధ్యలో ఉన్నప్పటికీ చాలా విధేయత కలిగి నడుచుకునే అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితము కలిగి ఉంది. సండుడు చూస్తే అంటే హేగే చూస్తే ఆమె దయ, ఆయన దయ ఎస్తేరు మీద పడింది. అక్కడ ఉన్నవారంతా చూసినప్పుడు వారందరి దయ ఎస్తేరు మీద పడింది. అలంకరించారు హేగే.
అలంకరించిన అలంకరణ తప్ప మరి ఏమీ కోరకుండా నీకేమైనా కావాలా ఇంకా ఆభరణాలు అంటే అయ్యా వద్దండి. ఓకే, హేగే ఏదైతే అలంకరించాడో అది తప్ప మరేమీ కోరలేదు ఎస్తేరు. ఏమండి, హేగే తీసుకుని వెళ్ళి రాజుగారు అంతఃపురంలో నిలవబెట్టాడు. రాజు చూశాడు. చూడగానే రాజు యొక్క దయ ఏమండి ఎస్తేరు మీద పడింది. ఇక అలా చూడగానే ఆ దయ పడగానే వెంటనే రాజ కిరీటం తీసి ఏమండి ఎస్తేరు మీద పెట్టి ఈ రోజు నుండి మన దేశానికి ఈమె రాణి అని నియమించాడు. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ ఎస్తేరు దేశానికి రాణి అయ్యింది. ఇప్పుడు నిజానికి ఏ స్థితిలో ఉండేది ఎస్తేరు? ఒక చిన్న కుటుంబంలో పుట్టి, సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఏమండి ఆ కుటుంబంలో ఏమండి ఎదుగుతూ ఉంటే అటువంటి కుటుంబంలో నుండి దేశానికి రాణిగా దేవుడు చేశాడు. ఎంత ఆశీర్వాదం అండి! ఒక చిన్న స్థాయిలో నుండి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఒక వ్యక్తి ఎదగడము అని అంటే అది దేవుని యొక్క మహాకృపే కదా. అయితే ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే